నమస్తే. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. మరి ఎన్నో రోజుల నుంచి అనుకుంటూ ఉన్నా, నేను చాలా ఏ గ్రామానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఊరికే పోను, ఏదైనా ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటా, అక్కడ శివస్వాములను అనేక క్వశ్చన్లు వేస్తూ ఉంటా, రకరకాలుగా అడుగుతూ ఉంటాను. నేను గత సంవత్సరమే జడ్చర్లకు రావాలని అనుకున్నా. ఈ మధ్య నేను మొన్ననే చెప్పా, ఎవరెవరైతే కలవాలనుకుంటున్నానో అది నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండానే నేనే సునాయాసంగా కలుస్తున్నా. మరి నేను వాళ్ళ పేరు కూడా చెప్తాను. బలాన్పల్లి, నాల్కర్నూలు జిల్లా బలాన్పల్లికి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా శివాలయానికి వెళ్తే మీకు నచ్చిన గురుస్వామి ఎవరు, నేను వాళ్ళని కలవాలనుకుంటున్నాను ఒక స్వామిని అడిగాను. బహుశా ఆ స్వామి కూడా ఈ వీడియో చూస్తాడు. అంటే మాకు ఎలాంటి స్వార్థం లేకుండా ఇద్దరు స్వాములు ఉన్నారు జడ్చర్ల ఏరియాలో. ఒకటి బొడ్ల విజయ్ కుమార్ స్వామి, ఒకరు నాల్కర్నూలు సైడ్ అటు సైడ్ సిరిసవాడ సైడ్ ఉంటారని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి నేను అనుకున్నాను బొడ్ల విజయ స్వామిని అడిగి అనేక క్వశ్చన్లు అడిగి శివస్వాములకు కొంచెం మార్గనిర్దేశం చేయించాలని అనుకున్నా. గత సంవత్సరం అనుకున్నా. అప్పుడు నాకు ఇంకా ఏమంటారు కదా, మహానుభావులం కలవాలంటే సమయం కావాలి, కుదరలేదు. మొన్న నేను స్వయంగా అనేక గ్రూపుల్లో వీరిని చూడడం జరిగింది. మొన్న స్వయంగా గంగాపురం ఆశ్రమం సాక్షిగా మొట్టమొదటిసారి ప్రత్యక్షంగా మరి స్వామివారిని చూడడం జరిగింది. మొన్ననే అడిగాను, సరే కలుద్దాం అన్నాడు. మరి మహానుభావులు కొంచెం ప్రశ్నిస్తుంటారు, అంటే చూద్దాం వస్తారా అని చెక్ చేస్తుంటారు. సమయం ఇవ్వలేదు. ఈరోజు కూడా కాదు కూదు అన్నాడు. మరి కొంచెం ఉంటుంది కదా పరీక్ష, ఎదుర్కొన్న మనం సక్సెస్ అయ్యాము. వారితోటి శివస్వాములకు అనేక ప్రశ్నలు ఉంటాయి, అనేక సమాధానాలు మనం రాబట్టుకునే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి అయ్యప్ప స్వాములు చెప్పేందుకు కొంతమంది ఉంటారు, కానీ శివదీక్షలో చాలామంది చెప్తే వినేవాళ్ళు తక్కువ ఉంటారు. వారి ఇష్టం వచ్చినట్టు దీక్షలు చేస్తున్నారు. కొంచెము శివస్వాములు అంటేనే కొంచెం కొంతమంది అసహించుకునే పరిస్థితికి వస్తుంది. కావున మనము అనేక సంవత్సరాలుగా దీక్ష తీసుకొని ఎంతోమందికి మార్గదర్శనం చేస్తున్న బొడ్ల విజయ్ కుమార్ స్వామి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. వారితో మాట్లాడే ప్రయత్నిద్దాం. ఓం నమ శివాయ, జై శ్రీరామ్. ముందుగా మీ పాదాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ఉన్నాను. మిమ్మల్ని ఎన్నో రోజుల నుంచి అనేక ప్రశ్నలు అడిగి రాబట్టాలన్న ఆలోచన. మరి ఈరోజు ఆ సమయం ఆసన్నమైంది. ముందుగా మీ పేరు? నా పేరు బొడ్ల విజయ్ కుమార్, శివదీక్ష గురుస్వామి. నాది జడ్చర్ల లోకలే. నేను గత ఈ సంవత్సరం ఎన్ని సంవత్సరాలు అయితే మీరు శివదీక్ష తీసుకోండి, గట్టి మాట్లాడాలి. ఇది నేను 33వసారి శివదీక్ష. అంతకుముందు 3 సార్లు అయ్యప్ప దీక్ష కూడా తీసుకున్నా. ఇది 33వసారి శివదీక్ష. ఇక్కడ అంటే ముందు అయ్యప్ప దీక్ష తీసుకున్నారు? అయ్యప్ప దీక్ష తీసుకున్న తర్వాత 3 సార్ల తర్వాత మా నాన్నగారు అప్పుడు కాలం చెందిరు. ఒక సంవత్సరం గ్యాప్ వచ్చింది. అప్పుడు నేను శ్రీశైలం పోయిన ఒకసారి. శ్రీశైలం పోయినప్పుడు అక్కడ శంకర్ రెడ్డి అని మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉండే ఆయన, ఇప్పుడు ఇక్కడ వేరే ఏదో దేవస్థానంలో ఉన్నాడు. ఆయన ఉండి అప్పుడు ఆయన బ్లూ కలర్ బట్టలు వేసుకొని ఉన్నాడు. ఏంటి స్వామి ఇది అంటే, శివదీక్ష గురుస్వామి డ్రెస్ ఇది అన్నాడు. శివదీక్ష అంటే ఏంటని అప్పుడు అడిగిన నేను. అడిగితే ఏమన్నా శివదీక్ష ఇది గురుస్వామి, ఇది అయ్యప్ప దీక్ష దాకానే, ఇది పూర్వకాలం పురాణాలకు వెళ్ళి ఇది శివదీక్ష అనేది ఉంది, దీన్ని మనము కంటిన్యూ చేయాలి, ఇప్పటికి కొంతమంది చేస్తున్నారు అని చెప్పాడు. అప్పటిదప్పుడు అక్కడ ఏం చేసిండు, ఆయననే నాకు వస్త్రాలు ఈ షాప్లో దొరికాయి. అక్కడ నేను ఇంట్లో చెప్పకుండా నేను అప్పుడు మాల వేసుకొని రావడం జరిగింది. 32 ఏళ్ళ కింద అప్పుడు మాల వేసుకొని రావడం జరిగింది. అప్పుడు జడ్చర్లో ఎవరు లేరు, శివదీక్ష స్వాములు లేరు, ఎవరు లేరు. లేకుండా అప్పుడు పాత బజార్లో కొంతమంది మిత్రులు ఉండేది నాకు. ఆ మిత్రులతో కలుపుకొని నేను ఆ సంవత్సరం ఒక అర్ధ మండలం వరకు ఒక 25 మందిని తయారు చేసినాము. తర్వాత ఇప్పటి వరకు వేల మంది ఇప్పుడు ఎక్కడి నుంచో అప్పుడు ఇక్కడ గురుస్వామి కూడా లేకుండా ఒకరిద్దరు ఉండే వాళ్ళు, కానీ వాళ్ళు సరిగ్గా ఇక్కడ ఉండకపోవడం వలన, లేకపోతే వాళ్ళు ట్రాన్స్ఫర్ అవ్వడము, కొన్ని వేరే పనుల మీద పక్కల ఊర్లోకి వెళ్ళడం వల్ల అప్పుడు అరే మనం కూడా ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పి అప్పుడు 12 మెట్లు తయారు చేయించి, ఇప్పుడు అయ్యప్ప స్వామిలో 18 మెట్లు ఉంటాయి. 18 మెట్లు ఉంటే వాళ్ళు ఇంత గ్రాండ్గా చేస్తున్నారు కదా, మనం కూడా గ్రాండ్గా చేయాలి దీన్ని అని చెప్పి ఉద్దేశం మీద 12 మెట్లు పెట్టండి. 12 మెట్లు అంటే 12 మెట్లు అంటే అర్థం ఏంటి సార్? 12 మెట్ల మీద 12 జ్యోతిర్లింగాలు. 12 జ్యోతిర్లింగాలకు ప్రతీక 12 మెట్లు, ద్వాదశ జ్యోతిర్లింగాలు. అయితే ఒక్కొక్క మెట్టు మీద ఒక్కొక్క లింగాన్ని ప్రతిష్ఠించుకుంటూ మేము ఒక జ్యోతిర్లింగ పూజ చేస్తాం. అయ్యప్ప స్వాములు ఏమో పడి పూజ అంటారు, మాదేమో ద్వాదశ జ్యోతిర్లింగ పూజ. మరి స్వామి మనం అనేక క్వశ్చన్లకు అయితే సమాధానం తీసుకోవాలి. ఇప్పుడు మరి శివదీక్ష తీసుకునే స్వాములు ముందుగా ఎలాంటి ఆచరణ చేయాలి, మరి ఎవరి పడితే ఎక్కడెక్కడ దీక్ష తీసుకోవాలి, ఎవరితో తీసుకోవాలి? ఇప్పుడు శివస్వాములు శివదీక్ష తీసుకోవడం అంటే స్థానిక శివాలయాలల్లో
అంటే మన సొంత ఊళ్ళలో ఉన్న ఆలయం కూడా శివాలయం తీసుకోవచ్చు. ఎవరి ద్వారా తీసుకోవాలి? ముఖ్యంగా అయితే గురుస్వామి ద్వారా తీసుకోవాలి. గురుస్వామి వీళ్ళకంటే ముందు ఒక శ్రీశైలం పోయో లేకపోతే ఎక్కడైనా దేవాలయాల్లో ఆ పెద్ద పెద్ద దేవాలయాలు వచ్చిన తర్వాత ఈ శివస్వాములకు దీక్షధారణ చేయవచ్చు. ముఖ్యంగా ఇంట్లో మనము ఇలా గురుస్వామి అంటే ఒక ఇంచుమించు 5 సార్లు. ఒకటి స్వామి సందేహము, గురుస్వామి అంటే అర్థం ఏమిటి? గురుస్వామి ఎవరి గురుస్వామి అని అంటే బట్టలు వేసుకున్నంత మాత్రం గురుస్వామి అనాలా? అది కూడా చాలా ఎవరు ఇరుముడి కట్టాలంటే ఎవరి వల్ల కట్టాలి? చాలా మంచి క్వశ్చన్ వేసింది మీరు ఇది. గురుస్వామి అని ఒక బ్లూ కలర్ బట్టలు వేసుకున్నంత మాత్రాన గురుస్వామి కాడు. అయితే అతనికి అనుభవం ఉండాలి, చక్కగా చదవాలి, శ్లోకాలు చదవాలి, పూజ చేయించగలగాలి. ముఖ్యంగా ఆ యొక్క సన్నిధాన స్వాములకు ఎవరైతే ఉంటారో మంచి చెప్పాలి, మంచి చేయాలి. గురుస్వామి అంటే చెప్పడమే కానీ చెప్పించుకోవడం ఉండకూడదు. ఎదురు వాళ్ళతో ఒక తప్పు కూడా చేయదు. నిజ జీవితంలో కూడా గురుస్వామికి చెడు అలవాటు ఉండకూడదు. మనం మాల తీసిన తర్వాత కూడా చెడు అలవాటు ఉండకూడదు గురుస్వామికి. అది ఉంటే అది గురుస్వామి కానే కాడు ఆయన. ఇంకోటి మేము అర్ధమండలం వేసుకునే రోజులు కొంతమంది చాలామంది వచ్చి మేము గురుస్వాములం అంటారు. కానీ అది గురుస్వామి అర్ధమండలం వేసుకోవద్దు. అర్ధమండలం అసలు వేసుకొనే వద్దు. అర్ధమండలానికి ఫలితం ఉండదు. 41 రోజు నేను 33 సార్లు అంటే 33 నుండి 3 సార్లు 41 రోజు వేసుకున్నాను. 4వ సారి నుంచి నేను ఇంతవరకు 51 రోజు దీక్షనే చేస్తాను. ఎప్పుడు నేను ఒకటి దీనికి ఏం చేసిన అంటే గురుమండలం అని ఒక దీక్ష నేనే పేరు పెట్టేదాన్ని. గురుమండలం అంటే ఏంటంటే గురువులు ఒక 10 రోజుల ముందు మాల వేసుకొని శివస్వాములను గ్యాదరింగ్ చేసి ఎక్కువ సంఖ్యలో స్వాములను తయారు చేయాలి. వాళ్ళ లోపల భక్తి ప్రచారం చేయాలి. ఇంకొకటి కొంతమంది పాదయాత్ర చేస్తుంటారు. పాదయాత్ర చేసే వాళ్ళు ఏం చేస్తారు, ఒక 5 రోజుల ముందు 6 రోజుల ముందు జ్యోతిర్ముడి కట్టుకుంటారు. దీనిలో జ్యోతిర్ముడి అంటాం, ఇరుముడి. ఆ జ్యోతిర్ముడి కట్టుకుంటారు. కానీ అయితే వాళ్ళకి అప్పటికి 41 రోజులు పూర్తి కావు. ఈ 51 రోజు చేసుకోవడం వలన ఒక 4 రోజులు 5 రోజుల ముందు చేయడం వల్ల 41 రోజు పూర్తి అయితే అప్పుడు దీక్ష తీసుకొని పోవచ్చు అనమాట. అట్లా